తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలను మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, శశికళ కోర్టులో లొంగిపోతున్న నేపథ్యంలో అక్కడ తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి? తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు చర్యలు ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం లోపు పన్నీర్సెల్వం కానీ పళనిస్వామి సంబంధించి కానీ ఇద్దరికి సంబంధించి పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశగా గవర్నర్ చర్యలు ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పళనిస్వామి వర్గానికి సంబంధించిన వారు మాత్రం ఖచ్చితంగా తమకే అవకాశం ఇవ్వాలి, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉంది కాబట్టి దాని ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించాలని వారు కోరుతున్నారు. ఆ ధీమాను వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారంతా కూడా శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారు. అక్కడ మదురై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. కాంచీపురం ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ విచారణ కొనసాగుతుంది. నిజంగానే మదురై ఎమ్మెల్యేను అక్కడ నిర్బంధించిన పరిస్థితి ఎందుకు అక్కడ దాకా వచ్చారు, తీసుకొచ్చిన పరిస్థితులు ఏంటో వీటన్నిటికి సంబంధించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విచారణ ముగిసిన తర్వాత శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. పోలీసులు రిసార్ట్లోకి వచ్చారు. ఈ అంశానికి సంబంధించి అభిప్రాయాలు సేకరించారు. పూర్తిగా మేము పోలీసులకు సహకరించామని చెప్పారు. అదే సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తమను ఇవాళ సాయంత్రం ఆహ్వానిస్తారన్న ధీమాను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా తమను ఆహ్వానిస్తారని చెప్తున్నారు. ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా తాము గెలుస్తామన్న ధీమాను పన్నీర్సెల్వం వర్గంతో పాటు పళనిస్వామి వర్గం కూడా వ్యక్తం చేస్తున్నారు. రాఘవేంద్ర, మొత్తం శశికళ మద్దతుదారులంతా మొత్తం కూడా గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉన్నారా? ఇంకా ఎవరైనా బయట ఉన్నారా? ఇప్పటి వరకు ఎవరు ఆ క్యాంపు నుంచి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అయితే మదురై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానికి సంబంధించి కాంచీపురం ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ విచారణ కొనసాగింది. కొంతమంది ఎమ్మెల్యేలతో అక్కడ ఎస్పీ మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా అక్కడ ఉన్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఈ ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పటివరకు అయితే శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయటకు రాలేదు. పన్నీర్సెల్వంకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించలేదు సంతోష్. అయితే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది కొంతమంది. అయితే వాళ్ళు ఏమైనా సెల్వం వైపు వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ను నియమిస్తూ ఉదయం శశికళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ సంబంధించిన వరకు ఒకరిద్దరు నేతలు రాజీనామా చేశారు, ఆ వర్గానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా ప్రకటించారు. అయితే వారంతా కూడా పన్నీర్సెల్వంకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించలేదు. అయితే మరోవైపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించిన వరకు ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి బహిరంగంగా మాట్లాడలేదు. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ నియామకానికి సంబంధించి వారు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ కనుక వెళ్తే అక్కడ వారు దీన్ని అవకాశంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఒకవేళ బల నిరూపణ కనుక చేసినట్టయితే శశికళ వర్గం వారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారా, లేకపోతే పన్నీర్సెల్వం వైపు వస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది సతీష్. అయితే పన్నీర్సెల్వం వర్గం వారు ఏమైనా మంతనాలు జరుపుతున్నారా? శశికళ వర్గం వారితో ఏమైనా అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా?